నేను డాక్టర్ హేమలత, తోళి క్యాన్సర్ సెంటర్ టీమ్‌లో ఒక మెంబర్‌ని. నేను ఈరోజు మీకు క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి కొన్ని వివరాలు చెప్పబోతున్నాను. ఎవరెవరికి క్యాన్సర్ ఒస్తుంది? ఎవరెవరికి క్యాన్సర్ రాదు? ఇవన్నీ మనం ఎలా తెలుసుకోగలం? అందరికీ క్యాన్సర్ రిస్క్ ఒకేలాగుంటుందా? లేకపోతే కొంతమందికి అస్సలు క్యాన్సర్ రిస్క్ రాదా? ఉండదా? ఇందులో కామన్‌గా మనం ఈరోజు ఆడవాళ్ళకి వచ్చే క్యాన్సర్స్ గురించి మాట్లాడుకుంటాం. ఆడవాళ్ళకి కూడా అన్ని క్యాన్సర్స్ బ్రెయిన్, బ్రెస్ట్, ఓరల్ క్యావిటీ, లంగ్స్, ఈసోఫేగస్, స్టమక్, ఇలా రెక్టమ్, ఇలా అన్ని ఆర్గన్స్ నుంచి క్యాన్సర్ వచ్చే అవకాశాలున్న కామన్‌గా బ్రెస్ట్ అండ్ సర్వికల్ క్యాన్సర్ చాలా ఎక్కువ నంబర్స్‌లో వస్తాయన్నమాట. ఇప్పుడు మనము బ్రెస్ట్ క్యాన్సర్‌కి ఎలా మనం ముందుగా ఐడెంటిఫై చేయగలం అనేది తెలుసుకుంటాం. ఒక వ్యాధి వచ్చే ముందే మనము ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని స్క్రీనింగ్ అంటారనమాట. మరి అందరికీ వస్తుందా క్యాన్సర్? యెస్. అందరికీ వచ్చే అవకాశాలున్నాయి. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఎవరెవరికి ఎక్కువ వచ్చే అవకాశాలున్నాయి? మీ ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ ఆల్రెడీ వచ్చుంటే, అది బ్రెస్ట్ క్యాన్సర్ అవ్వచ్చు, ఓవేరియన్ క్యాన్సర్ అవ్వచ్చు, ఇంకా వేరే ఏదైనా క్యాన్సర్ ఉండొచ్చు. ప్లస్ మీరు ఓవర్ వెయిట్‌లో ఉన్నా, కొన్ని హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉన్నా, మెన్‌స్ట్రువల్ సైకిల్స్ ఎక్కువ రోజులు ఉన్నా, వీళ్ళందరూ అండర్ రిస్క్ ఆఫ్ గెట్టింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ అన్నమాట. ఈ ఆడవాళ్ళందరూ కూడా స్క్రీనింగ్‌కి అర్హులే. సో, ఇప్పుడు సింపుల్‌గా చెప్పాలంటే ప్రతి ఒక్క లేడీ ఆఫ్టర్ 40 ఇయర్స్ మామోగ్రామ్ చేసుకొని స్క్రీనింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి తెలుసుకుందాం. మరి ఎవరెవరు స్క్రీనింగ్ చేసుకోవాలి? 40 ఇయర్స్ దాటిన వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్క లేడీస్ కూడా మెడికల్‌గా స్క్రీనింగ్ చేసుకోవాలి. దీనికంటే ముందు ఆడవాళ్ళు మెచ్యూరిటీ అటెండ్ అయిన తర్వాత, అంటే ఏజ్ అటెండ్ అయిన తర్వాత ప్రతి ఒక్క అమ్మాయికి కూడా సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి? అది ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకోవాలి ఫస్ట్. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఈజీగా అవైలబుల్‌గా ఉంటాయి వీడియోస్ యూట్యూబ్‌లో. మీరు ఎక్కడైనా సరే యూట్యూబ్‌లో మీరు దాని గురించి తెలుసుకోవచ్చు. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఎవరైనా స్పెషలిస్ట్ ఇన్ ఆంకాలజీ డాక్టర్స్‌ని కలిసినా కూడా వాళ్ళు మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా మంత్‌కి ఒక్కసారి అట్‌లీస్ట్, ప్రిఫరబ్లీ ఆఫ్టర్ పీరియడ్స్, ఈ యంగ్ గర్ల్స్ అందరూ కూడా స్క్రీనింగ్ చేసుకోవడం, ఆ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఆ తర్వాత సపోజ్ నో యువర్ బ్రెస్ట్ అంటారు. అంటే మీ బ్రెస్ట్ ఎలా ఉంటుంది? దాని నార్మల్ ఏంటి? ప్రతి ఒక్కరి శరీరం ఒకేలాగా ఉండదు. ప్రతి ఒక్కరి ఆకారం అన్నీ ఒకేలాగా ఉండవు కాబట్టి మన శరీరంలో భాగం ఎలా ఉంది అనేది ఫస్ట్ మనకు తెలియాలి. ఈ రెగ్యులర్‌గా ఇది సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవడం వల్ల మన శరీర భాగం ఎలా ఉంది? మన బ్రెస్ట్ ఎలా ఉంది? అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఎప్పుడైతే మనం దాంతో ఒక చేంజెస్ తెలుసుకుంటామో, నోటీస్ చేస్తామో, వెంటనే డాక్టర్ దగ్గరికెళ్ళి, డాక్టర్ నా దగ్గర ఇలాంటి చేంజ్ కనిపిస్తోంది. ఒక రెడ్‌నెస్ ఉంది, ఒక డిశ్చార్జ్ వస్తుంది, లేదా ఒక స్వెల్లింగ్ ఉంది. ఇలాంటిది మీరు డాక్టర్‌కి చెప్తే, డాక్టర్ ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ ఏం చేయాలి అనేది చెప్తారు. దాన్ని క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటారు. ఎప్పుడైతే ఒక క్లినీషియన్ టెస్ట్ చేస్తారో దాన్ని క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటారు. మనం ఒక డిఫరెన్స్ తెలుసుకున్నాం, నోటీస్ చేసాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి మనం లేట్ చేస్తే దానివల్ల మనకొచ్చే నష్టం ఏంటి? ఇమ్మీడియేట్‌గా ఎందుకు మనం వెళ్లి డాక్టర్‌ని చూడాలి? చాలామంది పేషెంట్స్ మేము చూస్తూ ఉంటాం. రోజువారీ ఓపీస్‌లో చూస్తున్నదేంటంటే, చాలా అడ్వాన్స్డ్ స్టేజెస్‌లో వచ్చి మమ్మల్ని కలుస్తారు. మేము 1 ఇయర్ ముందు చూసుకున్నాము, చిన్నదిగా ఉన్నింది, ఇప్పుడు సడెన్‌గా పెరుగుతోంది. ఇప్పుడు ఈ ఒక 2 వారాల నుంచి నొప్పుంది. 2 రోజుల నుంచి బ్లడొస్తోంది. ఇలాంటి కంప్లెయింట్స్‌తో వస్తారు. అది ఆల్మోస్ట్ లోకల్లీ అడ్వాన్స్డ్ డిసీజ్. ఆ టైంలో మనం క్యూర్ గురించి మేము పేషెంట్స్ దగ్గర మాట్లాడలేం. వీలైనంత త్వరగా మీరు మీ బ్రెస్ట్‌లో ఎక్కడైనా చేంజ్ నోటీస్ చేశారు అంటే, వెంటనే ఒక ప్రొఫెషనల్ ఆంకాలజిస్ట్‌ని కలవడం బెటర్. తర్వాత మీరు వచ్చిన తర్వాత డాక్టర్ ఏం చేస్తారు? డాక్టర్ ఎగ్జామిన్ చేస్తారు. అందులో డాక్టర్‌కి ఏదైనా డిఫరెన్స్ తెలుస్తోంది, అబ్‌నార్మల్‌గా తెలుస్తోంది అంటే మీకు కొన్ని టెస్ట్‌లు చెప్తారనమాట. అవే స్క్రీనింగ్ టెస్ట్‌లు. ఇక్కడ 40 ఏళ్ల పైగడ వాళ్ళందరికీ మామోగ్రామ్ ఈస్ ది ఐడియల్ స్క్రీనింగ్ టెస్ట్. 40 ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళకి అల్ట్రాసౌండ్ మామోగ్రామ్ లేక ఎంఆర్ మామోగ్రామ్ అనేది చెప్తారు. అల్ట్రాసౌండ్ మామోగ్రామ్ అనేది 30-40 ఏళ్ల వాళ్ళకి, ఇంకా యంగర్ పేషెంట్స్‌కి మనం ఈజీగా చేయొచ్చు. వాళ్ళు అల్ట్రాసౌండ్‌లో చేయడానికి ఈజీగా ఐడెంటిఫై చేసేదానికి వసతిగా ఉంటుంది. 40 ఇయర్స్ దాటిన వాళ్ళకి బ్రెస్ట్ డెన్సిటీ తక్కువ ఉంటుంది కాబట్టి మామోగ్రామ్ అనేది మనం క్లియర్‌గా ఐడెంటిఫై చేసేదానికి ఉపయోగపడుతుంది.
ఇప్పుడు మరి అందరికీ నా ఫ్యామిలీలో ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉంది. మరి నేను ఒకేలాగా చేసుకోవాలి, క్యాన్సర్ హిస్టరీ లేని వాళ్ళు ఒకేలాగా స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవాలంటే అలా కాదు. సో, ఎవరి ఫ్యామిలీలో అయితే ఆల్రెడీ క్యాన్సర్ హిస్టరీ ఉంది, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే పేరెంట్స్‌లో కానీ, సెకండ్ డిగ్రీ రిలేటివ్స్‌లో కానీ క్యాన్సర్ ఆల్రెడీ వచ్చి ఉంది అంటే వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్ కొంచెం తొందరగా చిన్న ఏజ్ నుంచే చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ 20స్ నుంచే, 25 నుంచే. సో, వాళ్ళు ఎంఆర్ మ్యామోగ్రామ్ ఇలాంటివి చేసుకుంటే ఈజీగా ఐడెంటిఫై చేయగలం. మరి మ్యామోగ్రామ్ చేసుకోవాలంటే అది చాలా పెయిన్‌ఫుల్ ప్రొసీజరా? ఎంతసేపు అవుతుంది? దానివల్ల మాకొచ్చే రేడియేషన్ ఎక్స్‌పోజర్ ఎంతుంటుంది? దీనివల్ల మాకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా! అని చాలామంది పేషెంట్స్ అడుగుతూనే ఉంటారు మమ్మల్ని. కానీ నిజం చెప్పాలంటే మ్యామోగ్రామ్ జస్ట్ ఒక 5-10 మినిట్స్ ప్రొసీజర్ మాత్రమే. మనం నార్మల్‌గా ఎక్స్‌రే ఎలా తీసుకుంటామో అలాగే బ్రెస్ట్‌కి ఒక ఎక్స్‌రే తీస్తాం అంతే. దాన్ని పెయిన్ అంటే మినిమల్ పెయిన్. ఒక ఇంజెక్షన్ ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ వేసుకున్న పెయిన్ కూడా ఉండదు. అది ఈజీలీ టాలరబుల్ పెయిన్. అండ్ దానివల్ల వచ్చే రేడియేషన్ ఎక్స్‌పోజర్ వెరీ, వెరీ మినిమల్. సో, ఆ రేడియేషన్ ఎక్స్‌పోజర్ వల్ల మనకు వచ్చే రోగాల కంటే ఇలా మనం డిటెక్ట్ చేసుకోకపోవడం వల్ల, క్యాన్సర్‌ని డిలేడ్‌గా డిటెక్ట్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్సే ఎక్కువుంటాయన్నమాట. సో, మరి ఇది నేను చేత్తోనే పెట్టి పాల్పేట్ చేస్తున్నప్పుడు నాకు తెలీదా అంటే, మన చేయి అట్‌లీస్ట్ ఒక 1-2 సెంటీమీటర్స్ ఉంటే మనం ఐడెంటిఫై చేయగలం. అది డాక్టర్ అయినా, మీరైనా సరే. కానీ మ్యామోగ్రామ్‌లో 1 సెంటీమీటర్ కంటే తక్కువ ఉన్న ట్యూమర్స్‌ని కూడా ఈజీగా ఐడెంటిఫై చేయగలిగిన అవకాశం ఉంటుందన్నమాట. అందుకనే మ్యామోగ్రామ్ ఈస్ ది బెటర్ వే టు డిటెక్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ అట్ ఎన్ ఎర్లీ స్టేజ్. సరే, మరి ఎందుకు మనం ఎర్లీ స్టేజ్‌లో డిటెక్ట్ చేయాలి? లేట్ అయితే ఏమవుతుంది? లేట్ అయితే నాకేం నష్టం లేదు. ఈ ఇయర్ డిటెక్ట్ చేసేది నెక్స్ట్ ఇయర్ డిటెక్ట్ చేస్తే ప్రాబ్లమ్ ఏంటి అనుకుంటున్నారా? లేదు. ఎర్లీ స్టేజ్‌లో డిటెక్ట్ చేస్తే ట్రీట్మెంట్ ఒకలాగుంటుంది. పేషెంట్‌ని క్యూర్ చేయొచ్చు. పేషెంట్ లైఫ్ స్పాన్ ఆల్మోస్ట్ నార్మల్‌గా. డ్యూరింగ్ ట్రీట్మెంట్ వాళ్ళు ఆఫ్‌కోర్స్ సర్జరీ, కీమో, రేడియేషన్ ఇవన్నీ వాళ్ళు తీసుకుంటారు. బట్ ఆఫ్టర్ దట్ 1 ఇయర్ ట్రీట్మెంట్ తర్వాత ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్. మేము రోజు 20 ఇయర్స్ బ్యాక్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళని, 25 ఇయర్స్ బ్యాక్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళని చూస్తూనే ఉన్నాం. మరి అదే పేషెంట్ లోకలీ అడ్వాన్స్డ్ డిసీజ్‌లో వచ్చారు అంటే క్యూర్ గురించి చెప్పడానికి అవ్వదు. ఎందుకంటే అది ఆల్రెడీ బ్రెస్ట్ నుంచి వేరే పార్ట్స్‌కి స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. ప్రొసీజర్ ఆఫ్ సర్జరీ మారుతుంది. అలాగే సర్జరీ తర్వాత ఇచ్చే ట్రీట్మెంట్స్ కూడా చాలా మార్పులొస్తాయన్నమాట. సో, అండ్ ఇవన్నీ అల్టిమేట్‌లీ కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ కూడా పెంచుతుంది. సో, మనం కాస్ట్ తగ్గించాలి, కంఫర్ట్ పెంచాలి అంటే వన్ సింపుల్ వే ఈస్ టు ఐడెంటిఫై ది క్యాన్సర్ అట్ ది ఎర్లీ స్టేజ్. సో, ఇప్పుడు మనము స్క్రీనింగ్ అంటే ఏంటి? మ్యామోగ్రామ్ అంటే ఏంటి? ఎవరికి చేయాలి? ఏ వయసులో వాళ్ళు చేసుకోవాలి? ఏది ఐడియల్ స్క్రీనింగ్ మెథడ్ అనేది తెలుసుకున్నాం. ఇది చాలామంది లేడీస్‌లో గమనిస్తున్నది మేమేంటంటే, వాళ్ళకి సమస్య ఉంది అని కూడా ఇంట్లో డిస్కస్ చెయ్యరు. అది చిన్న వయసు వాళ్ళు డిస్కస్ చేయడం లేదు. పెద్ద వయసు వాళ్ళు కూడా మాకీ ప్రాబ్లమ్ ఉంది అని ఇంట్లో చెప్పుకోవడం లేదు. సో, మా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంట్లో ఆడవాళ్ళు ఇలాంటి ప్రాసెస్ ఒకటి ఉంది. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది ఇలాంటిదొకటుంది. అండ్ మ్యామోగ్రామ్ అనేది అల్ట్రాసౌండ్ మ్యామోగ్రామ్ అనేది ఒక ప్రాసెస్ అనేది ఉంది. ఒక టెస్ట్ అనేది ఉంది అని తెలుసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆ టెస్ట్‌లు చేసుకున్నారా లేదా? వాళ్ళు అవేర్‌గా ఉన్నారా లేదా? ఇవి ఫాలో అవుతున్నారా లేదా అనేది మీరు డిస్కస్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఈ వీడియో షేర్ చేయండి. సో, నెక్స్ట్ వీడియోలో మనం సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి తెలుసుకుందాం. ఇందులో మీకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.